మైనర్లు డ్రైవింగ్ ఆపేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏఆర్ఆర్ఐవిఈ ఏఎల్ఐవిఈ కార్యక్రమంలో భాగంగా అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్లు తల్లిదండ్రులతో సోమవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల వ్యాప్తంగా మైనర్లు నడిపిన 261 వాహనాలు సీజ్ చేశామన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే పిల్లలకు వాహనాలు ఇవ్వాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు పట్టణంలో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఒక మైనర్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా చచ్చిపోయారంటే ఆ కేసు వాళ్ళ పేరెంట్స్ పైన అవుతుంది, ఆ అబ్బాయి పైన అవుతుంది. మళ్ళీ నార్మల్ యాక్సిడెంట్లో ఎవరైనా చచ్చిపోతే అది 304 ఒక సెక్షన్ ఉంటుంది. దానికి 106 ఇప్పుడు బిఎన్ఎస్లో వచ్చింది కొత్త చట్టం ప్రకారం. దానికి 3, 4, 5 సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది. ఎందుకంటే అది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. మీకు లైసెన్స్ ఉంది, మీకు నడవడం వస్తుంది, బట్ అనుకోని ఒక యాక్సిడెంట్ అయింది, ఎవరైనా చనిపోయారు యాక్సిడెంట్లో, అందువల్ల శిక్ష తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు తెలిసిన మీ కొడుకు మీ బిడ్డకి వయసు తక్కువ ఉంది, దానికి మీరు వాళ్ళకి బండి ఇస్తే దానికి శిక్ష 10 సంవత్సరం ఉంటుంది. దానికి తప్పకుండా జైలు పోవాలి వస్తుంది. ఇప్పుడు చాలా మంది మనం దీనిలో కూడా 2-3 మన జిల్లాలో జైలు కూడా పంపడం జరిగింది. పిల్లలు జూనైల్ హోమ్స్కి పోతారు, వాళ్ళు పేరెంట్స్ లోకల్ ఇక్కడ అది, బట్ మీరు లైసెన్స్ తీసుకోరు, అది అక్కడే ఆగి పెడతారు, లైసెన్స్ దగ్గర పోరు. ఇప్పుడు లైసెన్స్ లేదంటే మీ దగ్గర ఏమైనా యాక్సిడెంట్లో ఏమైనా అయితే కూడా వాళ్ళకి డబ్బు కూడా రాదు, అంటే ఏమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు. సో లైసెన్స్ అంతా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీకు ఆల్రెడీ బండి నడవడం వస్తుంది నేను అనుకుంటున్నాను.